భద్రాచలం పట్టణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గ్రీన్ భద్రాద్రి మరియు అటవీశాఖ అధికారుల ఆధ్వర్యంలో ఫారెస్ట్ కార్యాలయం నుండి విస్తా కాంప్లెక్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు మహేశ్వరరావు నాయుడు, బోనాల సూర్యనారాయణ, యోగి సూర్యనారాయణ, పి సరిత, సీతామహాలక్ష్మి, భద్రాచలం ఎఫ్డిఓ సుజాత, ఎఫ్ఆర్ఓ రంజిత, దుమ్ముగూడెం ఎఫ్ఆర్ఓ కమల, చెర్ల ఎఫ్ఆర్ఓ దాల్మియా, బీట్ ఆఫీసర్లు, ఫారెస్ట్ సిబ్బంది, గ్రీన్ భద్రాద్రి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా మనకి చెట్లు ద్వారా వేలాది మందికి మేలు జరుగుతుంది. అటువంటి అడవుల్ని మనం సంరక్షించవలసిన పోయి నిర్దాక్షిణ్యంగా ప్రతి ఒక్కరూ చేతనైన మేరకు తమ ఇళ్లల్లోనూ తమ స్నేహితుల దగ్గర అదే చిన్న చిన్న ప్రదేశాల్లో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ చెట్లని కూడా ఈ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. వారందరికీ కూడా ఈ హరిత మిత్ర మన వృక్ష మిత్ర ద్వారా ప్రతి ఒక్కరు కూడా మన భద్రాచలం గ్రీన్ భద్రాద్రి శక్తి మేరకు ఆర్థిక వితరణ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడం ప్రతి ఒక్కరికి కూడా గ్రీన్ భద్రాద్రి కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. ఈరోజు ముందుగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన స్టాఫ్, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, గ్రీన్ భద్రాద్రి సభ్యులకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మేడం గారు, ఎఫ్డిఓ మేడం గారు ఆధ్వర్యంలో మా గ్రీన్ భద్రాద్రి ప్రెసిడెంట్ గారు కలిసి సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుండి కూరగాయల మార్కెట్ మీదుగా కూరగాయల మార్కెట్ సెంటర్లో మానవారం నిర్వహించి అక్కడి నుంచి ప్లాస్టిక్ గురించి అందరికీ అవేర్నెస్ చెప్పుకుంటూ ప్లాస్టిక్ని మీరు నిర్మూలించాలి, పేపర్ను వాడాలనే స్లోగన్ తోటి భద్రాచలం పురవీధుల్లో చాలా చక్కగా అందరూ డిసిప్లైన్గా 2 వేస్లో అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అదేవిధంగా ఎప్పుడు కూడా చెట్లను నాటడం నేర్చుకోవాలి, పర్యావరణాన్ని కాపాడాలి. ఎందుకంటే మన ఉష్ణోగ్రతలు సమతుల్యత తగ్గిపోయింది. ఎప్పుడు కూడా వర్షాలు పడతలేదు, ఎండాకాలంలో ఎండలు కాస్తలేదు, శీతాకాలంలో చలి వేయట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి. ఈ ఒక కార్యక్రమం
భద్రాచలంలో కూడా డిఎఫ్ఓ గారు మాట్లాడుతున్నారు. డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో మేము గ్రీన్ భద్రాద్రి ఫారెస్ట్ డిపార్ట్మెంటు అందరం కలిసి వ్యవహారం చేసి అందరం కలిసి ఈ ఊరేగింపులో ఏంటంటే వస్తున్నారు, వీళ్ళు ఎండలో కష్టపడి వస్తున్నారు, వెళ్తున్నారు అన్నారు, బాగానే ఉంది అనుకుంటున్నారు. మీరు ఆ ప్లాస్టిక్లో టీ తెచ్చుకుంటారు, ఆ ప్లాస్టిక్ కవర్లో సాంబార్ తీసుకొస్తారు, ఆ ప్లాస్టిక్ కవర్లో ఎన్నెన్నో వేడి తీసుకొస్తారు. ఇమీడియట్గా మీరు ఏంటంటే డబ్బులు బాగా ఉన్నా లేకపోయినా పర్వాలేదండి, క్యాన్సర్ ఊరికినే రావాలంటే ఇవన్నీ వాడాలి. మీరు ప్లాస్టిక్ మొత్తం శుభ్రంగా అందుట్లో ఛాయ్ తెచ్చుకుంటాం, పాలు తెచ్చుకుంటాం, సాంబార్ తెచ్చుకుంటాం, అవి వాడితే మీకు తొందరగా క్యాన్సర్ వస్తుంది, ఏం బాధ లేదు. ఎందుకంటే మేము ఎంత బాధగా ఈ మాట అంటున్నామో ఆలోచించి, మామూలుగా పూర్వకాలంలో సంచులు క్యారేజీలు పట్టుకొని వెళ్ళి స్టీల్ క్యారేజీలు అల్యూమినియం క్యారేజీలు తీసుకెళ్ళి సాంబార్ తెచ్చుకున్నా, టీ తెచ్చుకునేటం. ఆ రకంగా ఇప్పుడు కూడా చేయాలని, ప్లాస్టిక్ను విడిచిపెట్టాలని, కాగితం పేపర్తో సంచులు తెచ్చుకోవాలని చెప్పి, మామూలు బ్యాగులు కొనుక్కోవాలని విషయం మీద చెప్పి అవి చేసుకోవాలని చెప్పి ఇప్పుడు ప్రస్తుతానికి చెట్లు కొట్టేస్తున్నారు. గ్రీన్ భద్రాద్రి 18 సంవత్సరాల నుంచి మేము వేస్తున్నాం. ఇది 14వ సంవత్సరం, 13 సంవత్సరాలు అయిపోయింది, 13వ సంవత్సరం. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అటవీ శాఖ భద్రాచలం డివిజన్ మరియు గ్రీన్ భద్రాద్రి ఆధ్వర్యంలో నో ప్లాస్టిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని మరియు మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాం. ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ని నిషేధించి పర్యావరణాన్ని కాపాడడంలో సహకరించాలని, రాబోయే రోజుల్లో నెక్స్ట్ వీక్లో వన మహోత్సవ కార్యక్రమంలో విరివిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించడంలో వారి వంతు సహకారం అందించాలని కోరుకుంటున్నాను.